హాయ్ అండి. మీకు నేను మీనా మేడం గారి గార్డెన్ చూపిస్తున్నాను. వారికి మొక్కలే ఒక ప్రపంచం అండి. వారికి మొక్కలే ప్రపంచమైతే వారి ఇల్లు ఎంత నందనవనంగా ఉంటుంది. ఆ యొక్క నందనవనాన్ని నేను చూశాను, మైమరిచిపోయాను. మీరు చూడండి, ఎంత బాగుందంటే అండి ఆర్గనైజ్ చేసిన విధానం. ఫ్లవర్స్ ప్లాంట్స్ అన్నీ ఒకవైపు ఆర్గనైజ్ చేశారండి, వెజిటేబుల్ ప్లాంట్స్ అన్నీ ఒకవైపు. అలాగే ప్లాంట్స్లో వెజిటేబుల్స్లో పాకే ఉంటాయి కదండి, బీరకాయ, దొండకాయ, అవన్నీ ఒకవైపు పందిరి వేశారు. మల్లెలో అయితే 3-4 రకాలు ఉన్నాయి. బెండకాయలు అయితే అండి ఎంత లేతగా ఎంత బాగున్నాయి. కనకాంబరాలు, మల్లె, లేని మొక్క అంటూ లేదండి, అన్నీ పెట్టారు. హెర్బల్ ప్లాంట్స్ అన్నీ ఒకవైపు పెట్టారు. దోమలు వర్షాకాలంలో ఎక్కువ ఉంటాయని మీకు తెలుసు కదా, దానికి లెమన్ గ్రాస్ ట్రీ ఉందండి. షుగర్కి దివ్య ఔషధం అంట, ఇన్సులిన్ అండి మొక్క. అది మీకు నెక్స్ట్ వీడియోలో అవన్నీ మీకు పరిచయం చేస్తాను. ఇప్పుడు పార్ట్ 1 వరకు మీకు చూపిస్తున్నాను, ఎందుకంటే అన్ని మొక్కలు ఉన్నాయండి. సూపర్ ఉందండి, నాకైతే చాలా బాగా నచ్చింది వాళ్ళ గార్డెన్. మీరు చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.